అక్కడి నుంచే స్టార్ట్, ఇది అక్కడి నుంచే స్టార్ట్. ఇప్పుడు మీరు రాజకీయాల్లో మీకంటే మొదటి నుంచి కూడా దివాకర్ రెడ్డి గారు చాలా యాక్టివ్, ఫస్ట్ నుంచి కూడా. మీరు ఆ తర్వాత కొంచెం ఇదిగా స్థానికంగా చూసుకునే వాళ్ళేమో, కానీ స్టేట్ పాలిటిక్స్లో, నేషనల్ పాలిటిక్స్లో దివాకర్ రెడ్డి గారు ఎక్కువగా ఉండేవారు కదా, మీరు లోకల్గా ఎక్కువ చూసుకునేవాళ్ళు జిల్లాలో. ఇప్పుడు ఎందుకు దివాకర్ రెడ్డి గారు సైలెంట్ అయ్యారు? ఎప్పుడు ఇంట్రెస్ట్ లేని పాలిటిక్స్లో. ఏంటంటే ఇంకా ముసలోళ్ళు ముత్తుకోలు, నేను కూడా సైలెంట్ అయిపోతా తొందరలో. మీరు అయిపోయారు ఆల్రెడీ, ముసలోళ్ళమేనా? ఆల్రెడీ అయిపోయారుగా, మీ అబ్బాయిని ఎమ్మెల్యే చేశారు కదా. ఎవరు చెప్పినారు? అంటే ఎమ్మెల్యే చేశాను, మున్సిపల్ చైర్మన్, నాకు ఈ గడ్డం ఉందిలే, ఇది తీర్చుకోవాలి కదా నేను. ఈ ఎంటికలు ఒక్కొక్క కథ దీన్ని తీర్చుకోమన్నా లేదా అన్నారు. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్లు కూడా వదలను. నేను రాస్తూనే ఉన్నా. ఆల్రెడీ ఐ స్టార్టెడ్ గివింగ్ ఫ్రమ్ మై లాయర్తో నోటీస్ ఇస్తున్నా. కలెక్టర్స్ ఆల్సో, నాగలక్ష్మి అండ్ గౌతమి, ఐ డోంట్ లీవ్ దెమ్. బికాజ్ ఇష్టమంటే చేసేది వీళ్ళు. 19 నుంచి 24 వరకు ప్రతిరోజు నేను ఫైల్లో పెట్టి నోటీసులు ఇచ్చా అందరికీ. ఏమంటే నేను మున్సిపల్ చైర్మన్ అయితే నేను టాయిలెట్ మా ఆఫీస్లో కూర్చోవాలా, ఆడే స్నానం చేయాలా, ఆడే పనుకోవాలా, ఆడే అన్నం తినాలా, 4 సార్లు అట్లా 4 సార్లు. మాకు పవర్ లేదు ఏంటనుకుంటున్నారు? చెప్తేనే అందరు భయస్తులు. ఎందుకు భయపడాలా? నేనేం తప్పు చేయలే. భయంతో ఇట్లా అయిపోయింది ఈ పార్టీ అంతా. లేదండి, ఐ హ్యావ్ టు టీచ్ ద యంగ్ పీపుల్ అండ్ ఐ హ్యావ్ టు టీచ్ ద ఆఫీసర్స్ ఎస్పెషల్లీ హూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ కేసెస్. ఏంటి ఆఫీసర్లు ఏంటి? వాళ్ళు ఇష్టమా? ఏమనుకుంటున్నారు? ఐ విల్ నాట్ లీవ్ దిస్, ఐ డోంట్ లీవ్ ద కలెక్టర్స్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైటింగ్. 19 నుంచి 24 వరకు ఇసుక దాంట్లో ఇష్టం వచ్చినట్లు చేస్తారు. స్టిచెస్ పాస్ చేసింది హైకోర్టు. నో, సంబడి హ్యాస్ టు ఫైట్. ఫ్యూచర్లో ఎవరికి జరగకూడదు ఇంత అన్యాయమో. మేము పవర్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు మాకు 60, వాళ్ళకి 40 చేసేవాళ్ళు. ఈ బదులు 120 కాలు ఇరుకొట్టేంత వరకు పోయినారు. ఇది ఇట్లే జరుగుతా పోతే ఐ డోంట్ థింక్ పబ్లిక్ భయపడుతుంది. ఎందుకు భయపడాలండి? ఏం చేస్తారు? ఏం చేయలేరు. మీ మీద ఓన్లీ కేసులు పెట్టి వేధించడమేనా, లేకపోతే ఇంకా భౌతికంగా కూడా అంటే ఫిజికల్గా కూడా నిర్మూలించే ప్రయత్నాలు కూడా జరిగాయనే చర్చ జరిగింది ఆ మధ్యకాలంలో? అలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయా? అది కాదు, నన్ను వాళ్ళ నాన్నే వాళ్ళ తాత బంజారాస్లో ట్రై చేశాడు. రాజారెడ్డి గారు 3 సార్లు ట్రై చేశాడు వాళ్ళ తాత నన్ను. రాజారెడ్డి గారు 2 సార్లు ట్రై చేశారు హైదరాబాద్లో. బంజారాలో ఒకసారి ఊరికి వస్తుంటే